నవీన కాలంలో పచ్చదనం అంటేనే కనుమరుగైపోయింది. అలాంటి చోట కళ్ళను కట్టిపడేసే విధంగా దట్టమైన అటవీ ప్రాంతం ప్రత్యక్షమైంది. ఖమ్మం నగరానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఈ అటవీ ప్రాంతం ఉండటంతో అధికారులు ప్రభుత్వ చొరవ తీసుకొని దీన్ని అభివృద్ధి చేయడం కోసం సంకల్పించారు. అసలు ఆ అటవీ ప్రాంతం ఎక్కడుంది, దానికి పులిగుండాల అనే పేరు ఎలా వచ్చింది, అక్కడ అధికారులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వారికి అందుతుంది, ప్రజలు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయవచ్చో మనం అధికారులతో అదేవిధంగా ఇక్కడున్న ప్రజానికంతో అటవీ ప్రాంతం అంతా తిరిగి అక్కడున్న మరిన్ని విశేషాలు ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి 63 కిలోమీటర్లు వచ్చిన తర్వాత పులిగుండాల ప్రాజెక్టు వస్తుంది. పులిగుండాల ప్రాజెక్ట్నే కనిగిరి కొండలు కూడా అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ ఈ కొండలు మొత్తం కూడా 1 కాదు 2 కాదు 55 కొండలు ఉన్నాయి. ఇలాంటి కొండల సరిహద్దు ప్రాంతం అంతా కూడా దాదాపుగా 22,000 హెక్టార్లు ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా 50,000 ఎకరాల వరకు ఈ అటవీ ప్రాంతం ఉంది అనేది అధికారుల అంచనాగా తేలింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి దీన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ ట్రెక్కింగ్ లాంటిది ఏర్పాటు చేయాలి, దాంతోపాటుగా ఇక్కడ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడ నిధుల కొరత ఉంది. దాదాపుగా ఒక 40 కోట్ల రూపాయలు దీన్ని ఇక్కడ వెచ్చించినట్లయితే అనేక రకాల అభివృద్ధి చేసి ఇక్కడ టూరిజం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రయత్నం చేయవచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. దానికోసం అని చెప్పేసి వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అసలు ఇక్కడ ఎలాంటి పక్షులు ఉన్నాయి, ఎలాంటి జంతువులు ఉన్నాయి, వాటి కదలికలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి ఇక్కడ ఒక టీం అనేది 24 గంటలు ఇక్కడ పనిచేస్తూ ఉంది. దానికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నారు. 50,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కనిగిరి కొండల్లో ఎలాంటి పక్షులు ఉన్నాయి, ఎలాంటి జంతువులు ఉన్నాయి అనే అంశాలు తెలుసుకోవడం కోసం వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ NGOs ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారితో పాటు ఇక్కడున్న ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, లోపల ఎక్కడెక్కడ ఎక్కువగా పక్షులు ఉన్నాయి, ఎక్కడ జంతువులు ఉన్నాయి అనే అంశాలు కూడా వాళ్ళు ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు ఏ విధంగా వీళ్ళు చాలా ఖరీదైన కెమెరాలు తీసుకొచ్చి దూరంగా ఉన్న వాటిని కూడా షూట్ చేసే విధంగా ఇక్కడ ఎలాంటి కెమెరాలు వాడాలి, ఎలాంటి పక్షులు ఉన్నాయనే దానికోసం 24 గంటలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. రేయింబగళ్ళు ఇక్కడ పనిచేస్తే రకరకాల పక్షులు, అంటే ఎక్కడ భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అరుదైన పక్షులు ఇక్కడ కనిపించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కనిగిరి కొండల్లో ఈ పులిగుండాల ప్రాజెక్టు వద్ద దాదాపుగా అంటే మనిషి యొక్క పాదాలు ఎక్కడ ఉండలేదు, చాలా కాలం నుంచి, చాలా ఏళ్ల నుంచి ఇలాంటి పాదముద్రలు కూడా మనిషి రాలేదు. కాబట్టి ఇక్కడ ఇలాంటి పక్షులు, ఇలాంటి జంతువులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పర్ట్స్ భావిస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ మీ పేరెంట్ అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలాంటి పక్షుల్ని చూశారు? నా పేరు ప్రణయ్ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఐఎమ్ అన్ ఈకాలజిస్ట్. 20 years నుంచి బర్డ్స్ రీసెర్చ్ మీద పనిచేస్తా ఉన్నా. ఈ ఏరియాకి రావడం ఫస్ట్ టైం. సో ఈ ఏరియా పెద్ద ఎక్స్ప్లోర్ చేసిన ఏరియా కాదు కనుక పొటెన్షియల్ చాలా ఉంది. ఎక్కువ సర్వీస్ చేసి ఎక్కువ విజిట్ చేసి ఇంకా బర్డ్స్ ఏమేమి ఉందో తెలుస్తుంది ఇక్కడ. ఫస్ట్ టైం తెలంగాణలో రికార్డ్ అయినాయి, ఇప్పటివరకు రికార్డ్ కాలేదు. అట్లాంటి పక్షులు రికార్డ్ చేసినాము. అంటే నేను చూడలేదు కానీ మన టీం వాళ్ళు బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ అని ఫస్ట్ టైం తెలంగాణలో రికార్డ్ అయింది. అది మోస్ట్లీ డెన్స్ జంగల్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లాంటి ఇంకా చాలా పక్షులే కాదు, ఇంకా చాలా ఏమంటారు బయోడైవర్సిటీ ఇంకా చాలా మనం వెతికి పెట్టవచ్చు. ఇక్కడికి వచ్చారు కదా, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ వర్క్ చేస్తుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంది? ఇక్కడ మీరు ఐడెంటిఫై చేసిన జంతువులు కానీ పక్షులు కానీ ఏమున్నాయి? మేము దాదాపు 1 రోజుల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నామండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో. సో మేము లోపలే ఉంటున్నాము, కోర్ జోన్లోనే ఉండి వర్క్ చేస్తున్నాము. సో మాకు ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ అనేది వన్ ఆఫ్ మా కొలీగ్స్కి సైట్ అయింది. సో తెలంగాణలో వెరీ ఫస్ట్ టైం వీ డిస్కవర్డ్ ఇట్. అండ్ అదే కాక ఇంకా మీరు అక్కడ చూస్తుంటే ఆస్ప్రే అనే ఒక బర్డ్ కూడా ఉంది. అది కూడా ఓన్లీ
ఫిషెస్ని మాత్రమే హంట్ చేసుకొని తినే బర్డ్ అది. సో ఇలాంటి చాలా అరుదైనవి, ప్లస్ అంటే అన్ని చోట్ల దొరకని పక్షులు. ప్రతిదీ అరుదైంది అంతరించిపోయేది కాదు, కానీ కొన్ని చాలా అంటే ఈ పర్టికులర్ రీజియన్కి అడాప్ట్ అయిపోయి ఉన్న పక్షులు జంతువులు కానీ చాలా ఉన్నాయి. అండ్ ఓన్లీ పక్షులే కాదండి, లైక్ జంతువుల్లో కొన్ని రకాల బల్లులు ఉంటాయి, కొన్ని రకాల పాములు ఉంటాయి. అవి మామూలుగా బయట కనిపించేవి కావు, ఈ ప్రదేశానికి మాత్రమే. ఎందుకంటే ఇది చాలా అన్డిస్టర్బ్డ్, అన్టచ్డ్ కాబట్టి ఇక్కడికి మాత్రమే అడాప్ట్ అయినవి, ఇక్కడ మాత్రమే దొరికేవి. లేకపోతే వేరే చోట్ల ఉన్నా కానీ పర్టికులర్గా ఈ ప్రదేశానికి అడాప్ట్ అయిపోయిన చాలా జంతువులు కానీ పక్షులు కానీ ఉన్నాయి. అండ్ లెపర్డ్స్ కూడా డీసెంట్ పాపులేషన్ ఉంది. దాంతోపాటు ప్రే బేస్ అంటాం, అంటే ఒక వేటాడే జంతువుకి ప్రే బేస్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే కుందేళ్ళు కానివ్వండి, ఒక పులి బతకాలి అంటే జింకలు, దుప్పులు, తోడేళ్ళు, మిగతావి ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ ఈ వాటర్ సోర్స్ ఉంది, మధ్యలో సెలయేళ్ళు ఉన్నాయి, 2 కొండల మధ్యలో నుంచి వచ్చే స్ట్రీమ్స్ ఉన్నాయి. దానివల్ల దొరికే వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. దాంతో ప్రే బేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా 10 సంవత్సరాల నుంచి పనిచేయడం, కొన్ని సంవత్సరాల నుంచి పనిచేయడం వల్ల వేటాడటం అనేది ఇతర ప్రదేశాల్లో హంటింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఆ హంటింగ్ లేకపోవడం వల్ల కూడా ఇక్కడ చాలా ఎక్కువగా జంతువులు కానీ అవి కానీ కాపాడటం జరిగింది. అండ్ అది సేఫ్గా అండ్ సెక్యూర్డ్గా ఉంది. రానున్న కాలంలో టూరిజంకి ఇది ఒక హాట్స్పాట్గా మారే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ హిల్ ఏరియా అనేది ఎర్త్ నుంచి ఎంత హైట్లో ఉంది, ఇక్కడ ఎలాంటి కొండల్ని మీరు చూశారు, ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి? ఓకే అండి, పులిగుండాల ప్రాజెక్టులు అనేది దాదాపుగా 50 కొండలు అనేటివి ఉన్నాయి, ఒకదానికి ఆనుకొని ఉన్నాయి. మనకి ఏంటంటే 50 మీటర్స్ నుంచి మనకి 790 మీటర్స్ హైట్ వరకు సీ లెవెల్కి, అంటే 2450 అడుగుల వరకు మనకి హైట్స్ ఉన్నాయి కొండలు అనేటివి. ఇక్కడ చాలా అరుదైన వెజిటేషన్ ఉంది, మంచి వెజిటేషన్, అంటే మొత్తం హిల్లాక్ ఏరియా కనుక మనకి చాలా రకమైన అరుదైన జంతువులు జాలము మరియు పక్షి జాలాలు మనకు కనబడతాయి చూస్తుంటే. దాదాపుగా ఇక్కడ వచ్చేసి తలాడా రేంజ్, ఖమ్మం జిల్లా తలాడా రేంజ్ పరిధిలో 36,000 ఎకరాల అడవి విస్తీర్ణం అవుతుంది. ఈ అడవి విస్తీర్ణంలో లోపలికి పోయిన కొద్దీ మనకు వన్యప్రాణుల సంఖ్య, అంటే హ్యూమన్ డిస్టర్బెన్స్ ఎక్కడైతే లేదో అక్కడ వరకు మాత్రం మనకు లెపర్డ్స్ కానీ, అదేవిధంగా లెపర్డ్స్ కనబడుతున్నాయి, స్లాథ్ కనబడుతున్నాయి. అదేవిధంగా జంతువులైన పాములు కానీ పక్షులు కానీ చాలా వరకు మనం లోపలికి వెళ్తుంటే ఎక్కువ చూస్తున్నాం, ఎక్కువ సైట్ అవుతున్నాయి కూడా మాకు. దుప్పులు, తర్వాత సాంబార్స్, తర్వాత నైట్లలో యాషన్ పామ్ సివెట్స్, ఇలాంటి చాలా వరకు మాకు దగ్గరలోనే కనబడుతున్నాయి. దాదాపుగా ఇప్పటి వరకు అయితే ఒక పులిగుండాల ప్రాజెక్ట్ సఫారీ రూట్, ఒక సర్క్యూట్ లాగా, అంటే మనకి ఇక్కడ పులిగుండం నుంచి మా లోపల ఉన్న అన్ని చూడదగిన ప్రదేశాలను కలుపుకుంటూ దాదాపుగా 27 కిలోమీటర్లని సఫారీ రూట్గా ఏర్పాటు చేశామండి. అది ఎలా వెళ్తుందంటే పులిగుండాల నుంచి పులిగుండాల వాటర్ ఫాల్, అక్కడ నుంచి మళ్ళీ మామిళ్ళతోగు, తర్వాత పైన గుట్ట పైన అస్తాల వీరన్న, అదే పల్లెల్ల బావి, తర్వాత వీరోదల స్వామి టెంపుల్, నాట్యం మందిర్, అట్లా చూసుకొని పాలకాయలు ఉద్దికా నుంచి మళ్ళీ తాళ్ళపెంట ఆ రూట్లో వచ్చేసి మళ్ళీ మొత్తం ఫారెస్ట్లోనే కవర్ అయ్యి మనకి మళ్ళీ ఆ గేట్ దగ్గర వస్తుంది. మనకి ఏంటంటే ముఖ్యంగా బెండలపాడు నుంచి ఒక గేట్ ఏర్పాటు చేశారు, మళ్ళీ ప్రమాలకు నుంచి ఒక గేటు, తాళ్ళపెంట నుంచి 3 గేట్స్ ఏర్పాటు చేశారు. ఆ గేట్ కాడ నుంచి మనకి సఫారీ వెహికల్ అనేది ఉండకపోవచ్చు. అదేవిధంగా అక్కడ బ్రహ్మాలకుంట దగ్గర మన క్యాంపింగ్ కోసం అక్కడ షెడ్స్ కూడా ఏర్పాటు చేశారు, నైట్ క్యాంపింగ్ కోసం. పులిగుండాలు, ఇక్కడ పులిగుండ పేరు వచ్చేసింటే ఆనాటి కాలంలో టైగర్ వచ్చేసి సాంబార్ని వెంటాడుతూ వచ్చి స్లిప్ అయ్యి దాదాపుగా 50-60 ఫీట్స్ నుంచి పడటం వల్ల, బండ మీద పడటం వల్ల చనిపోయింది. దానివల్ల ఇక్కడ పులిగుండ అనే పేరు వచ్చింది. అయితే ఇక్కడ ఏమేమి అబ్జర్వ్ చేసావు, ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ వాతావరణం ఎలా, ఇక్కడ కామన్ మ్యాన్ వస్తే అతనికి సహకరించే అవకాశం ఉందా? ఇక్కడ వెదర్ కానీ, చలి కానీ, వర్షం లాంటిది కానీ, ఎండ కానీ, తీవ్రత ఏది ఎక్కువ చూసావు ఇక్కడ? ఇక్కడ అన్ని రకాలుగా అన్ని కాలాల్లో ఇక్కడ బాగానే ఉంటుందండి. ఎండాకాలం అయినా కానీ వానాకాలం అయినా ఉండటానికి కూడా వాచ్ టవర్స్ కూడా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూడటానికి కూడా చాలా రకాల పక్షులు, జంతువులు, అరుదైన వృక్ష జాతులు కూడా ఇక్కడ ఉండటం జరిగిందండి ఈ పులిగొండ ఫారెస్ట్లో. అందుకే ఎకో టూరిజం చేయడానికి ఇక్కడ పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. మన ఖమ్మం డిస్టిక్ పరిధిలో ఉంది. అలాగే 6,000 హెక్టార్స్ మన కొత్తగూడెం డిస్టిక్ పరిధిలో ఉంది. మొత్తం టోటల్ కనకగిరి హిల్స్ వచ్చేసి 22,000 హెక్టార్స్. అయితే టోటల్ ఈ పులిగుండాల ప్రాజెక్ట్ వలన ఇక్కడ పైన వాటర్ ఫాల్స్ ఉంది. దానివల్ల ఆ వాటర్ ఫాల్స్ ద్వారా వచ్చే వాటర్ ఈ పులిగుండాల ఈ ఏరియాకి రావడం వల్ల ఈ ప్రాజెక్ట్కి ఎప్పుడు వాటర్ ఉంటుంది ఎంటైర్ ఇయర్. దానివల్ల ఇక్కడ మంచి రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది. స్పీసెస్ కంపోజిషన్ కానీ, మన ఫ్లోరా అండ్ ఫానా కానీ ఇక్కడ హై రిచ్ ఉంటుంది. సో దీన్ని ఎలివేట్ చేయడం కోసం ఇక్కడ ఉన్న సరౌండింగ్లో ఉన్న విలేజర్స్కి, డిస్టిక్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ గురించి తెలియజేయడం కోసం టూరిజం ప్రాజెక్ట్ని మనం టేకప్ చేశాం. ఈ టూరిజం ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడే శాంక్షన్ అయింది రీసెంట్ పార్ట్లో.
విత్ కోఆపరేషన్ ఆఫ్ టీఎస్ఎఫ్డిసి. దీన్ని సిబ్బంది మొత్తం 60+ ఉన్నామండి. ఇక్కడ టోటల్ ఖమ్మం డిస్టిక్ పరిధిలో 60+ ఉన్నారు. 6 రేంజ్ స్టాఫ్ ఉన్నారు. మూవింగ్ మనకి వెహికల్స్కి కానీ వాటికి కానీ స్టాఫ్ కానీ ప్రాబ్లం లేదు. ఇప్పుడే ఇంకొకటి ఏంటంటే ఈ సరౌండింగ్లీ ఫారెస్ట్లో మంచి యానిమల్స్ ఫ్లోటింగ్ కూడా ఉంది కాబట్టి లోపల వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము. అంటే యానిమల్స్కి వాటర్ ప్రొవైడ్ చేయడము. యాక్చువల్ టోటల్ ఏరియాని టూరిజం ప్రాజెక్ట్ కింద తీసుకోవట్లేదు. మొత్తం ఇది ఉన్నదంతా మంచి ప్రొటెక్టెడ్ ఏరియా ఉంది, ఫారెస్ట్ RF ఏరియా ఉంది. సో ఓన్లీ ప్రాజెక్ట్ ఏరియా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే టూరిస్టులకి ఎలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇక్కడ అన్ని రకాల వన్యప్రాణులు ఉన్నాయండి. ఈ ఫారెస్ట్ పరంగా డిపార్ట్మెంట్లో రెడీ చేయడం చాలా గర్వంగా ఉంది. లేడీస్ కూడా ఈ జాబ్లోకి రావచ్చు అని ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. పై ఆఫీసర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మాకే ప్రాబ్లం ఉన్నా పై అధికారులకు చెప్పంగానే అన్నీ వాళ్ళు ఎమ్మటే క్లియర్ చేస్తారండి. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కింద ఈ డిపార్ట్మెంట్ చాలా తక్కువ అండి లేడీస్ ఉండడం. కాకపోతే ఇప్పుడు అన్ని రంగాల్లో లేడీస్ రావచ్చు అని చెప్పుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు కూడా వస్తున్నారండి. చాలామంది ఉన్నారు. ఈవెన్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా లేడీస్ ఉన్నారు. అలాగే యాజ్ వెల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా లేడీస్ ఉన్నారండి. ఇది 14,700 హెక్టార్లో ఉందండి. కనకగిరి హిల్స్, కనకగిరి గుట్టలు. ఇవి ఎకో టూరిజంగా ఇవి అక్కడ కల్లూరు దగ్గర బ్రహ్మాలకుంట విలేజ్ దగ్గర నుంచి అటువైపు గూడూరు, బ్రహ్మాలకుంట, ఇటు వచ్చేసి బెండాలపాడు, అటు జూలూరుపాడు, సూరారం దగ్గరికి ఇదంతా స్ప్రెడ్ అయి ఉందండి. నాచారం అటు సైడ్ వెళ్తే నాచారం వరకు కనకగిరి గుట్టలు మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయండి. 15,000 హెక్టార్లు ఉంటుంది. అందులో కొంచెం పార్ట్ జూలూరుపాడు, చంద్రగొండ రేంజ్లోకి వెళ్ళింది. మిగిలింది మొత్తం పార్ట్ అంతా ఖమ్మం డిస్టిక్ తల్లాడ రేంజ్లోకి వచ్చిందండి. అండ్ వన్యప్రాణులు ఉంటే సంచరిస్తూనే ఉంటాయండి. ఇంత పెద్ద గుట్టలలో ఉండకోకుండా ఉండవండి, ఉన్నాయి. మేము లైవ్ అయితే ఏం చూడలేదు, ఫుట్ ప్రింట్స్ నోటీస్ చేసాము. అవి అన్ని ఉన్నాయండి. అన్ని రకాల వన్యప్రాణులు ఉన్నాయండి. అన్ని రకాలు అడవిలో ఏమి ఉండాలి, ఎందుకంటే ఇంత దట్టమైన అడవిలో అన్ని రకాల వన్యప్రాణులు ఉన్నాయండి. చిరుతలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అన్ని రకాలు ఉంటాయండి. కుండి ఎన్ని అనేది మనం ఇంత పెద్ద అడవిలో సెన్సస్ చేయడం కష్టం, కానీ ఉన్నాయి అన్ని. సీసీ ఫుటేజ్లో అప్పుడు కెమెరా ట్రాప్ అయింది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. రీసెంట్గా అయితే ఏం ట్రాప్ అవ్వదు. అనేక వన్యప్రాణులకు, క్రూర మృగాలకు, ఎన్నో అద్భుతమైన పక్షులకు, రేర్గా దొరికే అనేక రకాల కీటకాలకు కూడా పులిగుండాల ప్రాజెక్ట్ అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సుదీర్ఘకాలంగా ఇక్కడ జంతువులన్నీ కూడా సంరక్షించబడతా ఉన్నాయి. అతి దగ్గరలో ఇలాంటి అటవీ ప్రాంతం ఉండటంతో అటవీ శాఖ చొరవ తీసుకొని ప్రభుత్వ సహకారంతో దీన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ పనులు త్వరతగిన పూర్తయితే అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని త్వరతగిన ఈ పనులు పూర్తి చేసినట్లయితే పర్యాటకులు వచ్చే ఏడాది నుంచి ఇక్కడికి క్యూ కట్టవచ్చు. వీడియో జర్నలిస్ట్ షర్షద్తో ఖదీర్, V6 న్యూస్, పులిగుండాల.